జయ హో మాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండముది సుబ్బారావు అన్నయ్య గారు. వ్యాసం 112. ఆప్యాయత అతని అంతరంగ సుధంట. ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవచ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణా వర్తంత ఇత్యేవ యో వతిష్ఠతి న్గేతే. సమదుఃఖ సుఖస్వస్థః సమలోష్టాస్మ కాంచనః తుల్యప్రియా ప్రియో ధీరః తుల్యనిందాత్మ సంస్తుతిః. మానావమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. గీత 14వ అధ్యాయం 22, 23, 24, 25 శ్లోకాలు. అర్జున, గుణాతీతుడి గుర్తులివి. తనకు సంప్రాప్తించిన సత్వగుణ సంబంధమైన సౌఖ్యాన్ని కానీ, రజోగుణ ధర్మమైన కర్మ ప్రవృత్తిని కానీ, తమోగుణ లక్షణమైన మోహాన్ని కానీ ద్వేషించడు. అవి లేకుండా పోతే వాటిని ఆకాంక్షించడు. ఏమీ సంబంధం లేని వాడిలాగా ఉండి గుణాల వల్ల చెలించకుండా సర్వకార్యాలలోనూ ప్రకృతి గుణాలే ప్రవర్తిస్తున్నాయని గ్రహించి ఎలాంటి పరిస్థితులలోనూ తన నిశ్చల బుద్ధిని విడిచిపెట్టడు. సుఖదుఖాలు, మట్టిబెడ్డ, రాయి, బంగారం, ఇష్టానిష్టాలు, దూషణ భూషణలు, మానావమానాలు, శత్రుమిత్రులను సమాన దృష్టితో చూస్తూ కామ్యకర్మలన్నిటినీ విడిచిపెట్టి నిరంతరం ఆత్మావలోకనంలో నిమగ్నమై ఉండే ధీరుడు. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు త్రిశంకుడిని బొంజుతో స్వర్గానికి పంపించాలని సంకల్పించి యజ్ఞం చేయడానికి పూనుకున్నాడు. ఆ యజ్ఞానికి ఋత్విక్కులలో ఒకడుగా ఉండడం కోసం ఆదిశేషుణ్ణి ఒప్పించడానికి వెళ్ళాడు. అయితే ఆదిశేషుడు దానికి అంగీకరించలేదు. భూభారాన్ని తాను వహించాలి కనుక విశ్వామిత్రుడి వెంట రాలేనన్నాడు. అయితే విశ్వామిత్రుడు అందుకు అంగీకరించక ఆదిశేషుడిపై ఒత్తిడి పెంచాడు. విశ్వామిత్రుడి శాపానికి వెరిచి ఆదిశేషుడు భూభారాన్ని తొలగించుకుని విశ్వామిత్రుడి వెంట నడవడానికి ప్రయత్నించాడు. అంతే, భూమి అమాంతంగా పాతాళానికి జారిపోవడం ప్రారంభించింది. ఆదిశేషుడు విశ్వామిత్రుడు ఎంత ప్రయత్నించినా దానిని నివారించలేకపోయారు. ఇంతలో నారద మహర్షి అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఏదైనా పుణ్యకార్యాల ఫలం ఉంటే విశ్వామిత్రుడిని ధారపోయమన్నాడు. విశ్వామిత్రుడు మహారాజుగా తాను చేసిన ధర్మకార్యాల ఫలాన్ని ధారపోసిన భూమి పాతాళానికి జారిపోవడం ఆగలేదు. మహర్షిగా తన తపోఫలాన్ని ధారపోశాడు. అయినా ఫలితం లేదు. చివరికి నారదుడు ఒక సలహా ఇచ్చాడు. సజ్జన సాంగత్య ఫలాన్ని ధారపోయమన్నాడు. విశ్వామిత్రుడు సిగ్గుపడుతూ తాను ఎప్పుడూ సజ్జన సాంగత్యం నెరపలేదు అన్నాడు. అప్పుడు నారదుడు మరో సలహా ఇచ్చాడు. సజ్జనుడి సమక్షంలో నిలబడిన పుణ్యఫలాన్ని దానమివ్వమన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, మహాత్మా, బుద్ధిపూర్వకంగా నేనెప్పుడూ సజ్జనుడి సమక్షంలో నిలబడలేదు. అయితే వశిష్ఠ మహర్షి గోవు కపిలను సంగ్రహించడానికి నేను ప్రయత్నించినప్పుడు ఆ మహర్షి ఆగ్రహించి నాతో యుద్ధం చేశాడు. అదిగో అప్పుడు సజ్జనుడి సమక్షంలో నిలబడిన పుణ్యంలో అర్ధభాగాన్ని ఇప్పుడు ధారపోస్తున్నాను అన్నాడు. అంతే, పాతాళానికి జారిపోతున్న భూమి యథాస్థానానికి వచ్చి నిలబడింది. సజ్జనుడి సమక్షంలో నిలబడితేనే ఇంత శక్తివంతుడైతే సాక్షాత్తు జగన్మాత అవతారమైన జిల్లెలముడి అమ్మ సమక్షంలో నిలబడగలిగిన మన భాగ్యం ఏమని వర్ణించగలం? మరి అమ్మను జీవన సహచరిగా పొందిన నాన్నగారు, అమ్మ రక్తం పంచుకు పుట్టిన సంతానం సుబ్బారావు అన్నయ్య, హైమక్కయ్య, రవన్నయ్య, వీరి యోగ్యతను వివరించడానికి వ్యాస మహర్షికి కూడా సాధ్యం కాదు. మరి రవి అన్నయ్యకు అమ్మతో రక్త సంబంధం కలిగి ఉండటమే విశేషమా? కాదు. అమ్మ చూపిన అనేక మహిమలకు ప్రత్యక్ష సాక్ష్యం రవన్నయ్య. అమ్మ భక్తుల అనుభవాలలో చాలా వరకు రవన్నయ్య పాత్ర జగద్విదితం. లేదు, ఆ అనుభవాలన్నీ రవన్నయ్యకు తెలిసి ఉండటము, రవన్నయ్య సాక్షిభూతుడిగా ఉండటము, ఇలా అనేకం జరిగినాయి. అమ్మ మహిమల ప్రస్తావనకు వస్తే, అమ్మ చిన్న గిన్నెలో ఆహార పదార్థాలు తయారు చేసి పదుల సంఖ్యలో బిడ్డలకు వడ్డించటం రవన్నయ్య ఎరుగును. అమ్మ సమక్షంలో ఎన్నో రకాల సుగంధభరితమైన పరిమళాలు వ్యాపించటం రవన్నయ్య ఎరుగును. అమ్మ సమక్షంలో రకరకాల విరుద్ధ జంతువులు ఒకటై అమ్మ ఒడిలో ఆడుకోవడం,
జిల్లెళ్ళముడి వచ్చేపోయే సోదరుల రక్షణకై అమ్మ చెప్పిన జంతువులు వాళ్ళని అనుసరించటం, వాళ్ళ యోగక్షేమాలు సరిగా చూసుకొని వారిని జిల్లెళ్ళముడిలో దించటం, తిరిగి వారిని 7వ మైలుకు అది పగలైనా రాత్రైనా తీసుకువెళ్ళటం గురించి అన్నయ్య తరచూ చెబుతూ ఉంటారు. అమ్మ తన జీవిత చరిత్రను అక్షరబద్ధం చేయటం కోసం తానుగా చెప్పి భాస్కరన్నయ్య చేత వ్రాయించే సమయంలో కొన్ని అద్భుతాలకు రవణయ్య సాక్ష్యం. అమ్మ చెబుతూ ఉంటే ఆ పక్కనే పడుకుని ఉన్న రవణయ్యకు వినిపించేది కాదట. భాస్కర్రావు అన్నయ్యకి స్పష్టంగా వినిపించి ఆయన వ్రాయటం జరిగేదట. దీనికి సాక్ష్యం రవణయ్య. అలాగే ఏ భక్తుడో వారి వారసుడో అమ్మతో తన లేదా తన వారి అనుభవాలు చెబితే చాలా సందర్భాలలో అన్నయ్య ప్రత్యక్ష ప్రమేయం అందులో ఉండటం, అందరితో అన్నయ్యను మానసికంగా బంధించి ఉంచాలనే అమ్మ సంకల్పమేమో. నా అనుభవం ఇది. రామకృష్ణ అన్నయ్య రక్తాక్షరాలు వ్రాసాడని చెబుతున్నప్పుడు అన్నయ్య వెంటనే స్పందిస్తాడు. అది వ్రాయటం తన రూములో రామకృష్ణ అన్నయ్య ఉండగా జరిగింది అని. ఆ రోజు రామకృష్ణ అన్నయ్య కనుల వెంట ఆనంద బాష్పాలు, విషాదాశ్రువులు ధారాపాతంగా వర్షిస్తుంటే అది తనకంటే చిన్నవాడైన రవణయ్య ప్రవృత్తులు చూస్తే నిరుత్సాహపడతారేమోనని, అర్థం చేసుకోలేరేమోనని తన నెత్తిన బిందె నీళ్లు కుమ్మరించుకున్నాడట. దీనికి సాక్ష్యం రవణయ్య. లాలన్నయ్యకు అమ్మ దగ్గర ఉండి వైద్యం చేయించిన సంఘటనలో ప్రత్యక్ష సాక్షి రవణయ్య. అమ్మ ఆగుమేఘాల మీద భట్టిప్రోలు వెళ్ళి లక్కరాజు సీతారామమ్మ అక్కయ్యను, పెదపులివర్రు వెళ్ళి సింగుపాలెం జానకక్కయ్యను ఒడిలోకి తీసుకుని ఓదార్చిన సందర్భంలో అమ్మ ప్రక్కనే రవణయ్య ఉన్నాడు. ఒక సోదరి పెళ్లికి అమ్మ తరపున గోపాలన్నయ్యతో కలిసి వెళ్ళి ఆమెకు అమ్మ ప్రసాదం అందించి ఆమెను ప్రాణగండం నుండి కాపాడటం అన్నయ్య చేతుల మీదుగా జరిగింది. ఒకటేమిటి, అమ్మ చేసిన అనేక లీలలకు రవణయ్య ప్రత్యక్ష సాక్షి. అవన్నీ గ్రంథస్థం చేస్తే మరో మహాభాగవతం అవుతుంది. అయితే అది జరగాల్సిన మహత్తర కార్యమే, రూపుదిద్దుకోవాల్సిన మహాకావ్యమే. చెరుకుగడ ఎక్కడ కొరికినా మధురంగా ఉంటుంది. వేణువు ఎక్కడ ఊదినా మధురనాదం చెవులలో అమృతం కురిపిస్తుంది. అలాగే రవణయ్యను ఎప్పుడు ఎలా కదల్చినా అమ్మ మహిమలు, అమ్మ గాథలు అనంత ప్రవాహంగా వెలువడుతూనే ఉంటాయి. అమ్మ నిరిపిన అత్యద్భుత మానవ బంధాలకు రవణయ్య సాక్షి. ఆ బంధాల అనుభూతిని తాను కూడా పొందినవాడు. అందరివాడుగా రవణయ్యను తీర్చిదిద్దడం కోసమే ఇది అమ్మ చేసిన కార్యమేమో. మరో సంగతి అమ్మ స్ఫురింపజేస్తున్నది. రవి అన్నయ్య గుణగణాల వలన అయితేనేమి, రూపురేఖల వలన అయితేనేమి, వయసు రీత్యా చిన్నవాడైనందువలన అయితేనేమి, జిల్లెళ్ళముడి వచ్చిన సోదరులందరూ తమ ముద్దు బిడ్డగా, ముద్దుల తమ్ముడుగా రవణయ్యను చూసుకున్నారు. చదువు సంధ్యలకు ఏ ఆటంకం లేకుండా చూసుకున్నారు. జీవితంలో ప్రతి ఘట్టంలో నీ వెనుక మేమున్నాం అని భరోసా ఇచ్చారు. అందుకే రవణయ్య ఒక సందర్భంలో అంటారు, అమ్మ అందరికీ అమ్మ, నేను అందరికీ తమ్ముడను అని. అది అన్నయ్య వినయ సంపదనే కాక సత్యాన్ని కూడా ఆవిష్కరిస్తుంది. జీవితంలో ప్రతి మలుపులో, ప్రతి అడుగులో అమ్మ ప్రభావమే. అవును మరి, జీవితం, జీవనం అమ్మ ఇచ్చిందేగా. మరో సంగతి, రవణయ్య ఎన్ని పొందాడని మనం అందరం అనుకుంటున్నా, అమ్మ జగన్మాతగా ప్రకటించబడడం వలన, అమ్మ జగన్మాతగా లోకంచేత గుర్తించబడటం వలన అమ్మ జగన్మాతృత్వంలోనే మాధుర్యాన్ని రవణయ్య అనుభవించాడు. కానీ భౌతికమైన మాతృత్వాన్ని కోల్పోయాడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అతి చిన్నతనంలోనే అమ్మ లోకమాతై లోకంచేత గుర్తించబడి అందరినీ తన ఆదరణలో ఓలలాడించడానికి నడుం కట్టినప్పుడు పసి వయస్సులో అమ్మతో ఆ దూరాన్ని రవణయ్య ఎలా సహించాడో ఆ బాధ నేను అనుభవించింది. అందుకే నేనంటాను, నాన్నగారు, సుబ్బారావు అన్నయ్య, హైమక్కయ్య, రవణయ్యల త్యాగాల ఫలితమే మనకు అమ్మ సాన్నిహిత్యం, మనకు అమ్మ సన్నిధి. రవణయ్య చాలా గొప్పవాడని చెప్పడం అయితే వీటి వలన కాదు, రవణయ్య అమ్మ ప్రేమ సిద్ధాంతాలు ఆచరిస్తున్నాడని చెప్పడానికి సందేహం లేదు. అమ్మ చుట్టూనే ఉండాలనే తాపత్రయంతో తాను పనిచేసే భారతీయ స్టేట్ బ్యాంకులో ఉన్నత పదవులు వదులుకున్నాడు. అమ్మ కూడా అంతే ప్రేమతో రవణయ్యతోనే ఉండి ఎన్నో సమస్యల నుంచి రక్షించింది. జిల్లెళ్ళముడి చుట్టుప్రక్కలే ఉంచింది. భౌతికంగానే కాదు,
మానసికంగా కూడా అమ్మే లాగి జిల్లెళ్ళ ముడిలో పడేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది అమ్మ రవన్నయ్య చుట్టూ కల్పించిన రక్షణ వలయం. ఆ వలయంలోనే రవన్నయ్యను ఉంచింది అమ్మ. మరి రవి అన్నయ్య అంగీకరిస్తాడో లేదో తెలియదు, కానీ జిల్లెళ్ళముడిలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలకి కేంద్ర బిందువు తానయ్యాడు. ప్రేమ పలకరింపుల పన్నీరు జల్లి మా మనోసీమ ఉష్ణోగ్రతను చల్లబరుస్తున్నాడు. అందరికీ అగ్రజుడై, ఆత్మీయుడై మనలందరినీ అలరిస్తున్నాడు. అమ్మ సంస్థ ఏకతాటిపై నడవడానికి, అమ్మ కీర్తి పతాక అంత ఉన్నతంగా ఎగరడానికి కానీ తాను సూత్రమైనాడు. నిర్వహణలో దక్షుడైనాడు, ఆదరణలో ఆత్మీయుడైనాడు, కరుణలో కావలసిన వాడైనాడు, వితరణలో భేదమెరుగని వాడైనాడు, మానవతోద్ధరణ కంకణబద్ధుడైనాడు. అన్నపూర్ణాలయం ఇవాళ ఒక సుందర భవనంగా నిర్మితమైందన్నా, మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీకి బాలుర హాస్టల్ బిల్డింగ్ ఏర్పడిందన్నా, బాలికల హాస్టల్ బిల్డింగ్ ఏర్పడిందన్నా, ఇవాళ అక్కడ ఒక గెస్ట్ హౌస్ నిర్మాణం జరుగుతుందన్నా, ఇవన్నీ రవన్నయ్య కలల ఫలితాలు, రవన్నయ్య శ్రమ ఫలితాలు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. తాను కన్నవారి కోసం కాదంట, అమ్మ కన్నవారి కోసమే బ్రతుకంట, అహర్నిశలు అదే ధ్యాసంట, అన్యం అసలే ఎరుగడంట. కానీ తన వారందరూ రవన్నయ్యకు బాసటగా నిలిచారు. వైదేహి అక్కయ్య అందరినీ నవ్వుతూ పలకరిస్తూ ఉంటే అమ్మే పలకరిస్తుందా అనిపిస్తుంది. సోదరుడు చైతన్య కనిపిస్తే మనల్ని పలకరిస్తుంటే మన ఒళ్ళు పులకరిస్తుంది. సోదరుడు శరత్, సోదరి అనసూయ మనకు అమ్మ ఇచ్చిన కానుకలు. ఆదరణ అతని ఆయుధమంట, ఆప్యాయత అతని అంతరంగ సుధంట, అందరి అలరింపే ఆశయమంట, అందరి ఆదరింపే అభిలాషంట, పలకరింపుతోనే అంతా పరవశమంట, చిరునవ్వుతోనే అందరికీ చిదానందమంట. ఈ పలకరింపులు, చిరునవ్వులు చిరకాలం కొనసాగాలంట. ఇదే అమ్మ బిడ్డలకిచ్చే వరమంట. అన్న కోసం మా అందరి కోరికంట. జయ హో మాత.